హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా తమ్ముడు సపోటా జ్యూస్ చేయమన్నాడు. ఇంకా వచ్చేయండి చేసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నాను అనమాట. మిక్సీ జార్లోకి మెయిన్ సపోటా, ఎందుకంటే సపోటా జ్యూస్ కాబట్టి. నా దగ్గర అయితే చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పలేను అనమాట, ఏదో కొన్ని ఉన్నాయి. నేనైతే ఇంకా గింజ చూసుకోకుండా తినేసాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సపోటా సాంబార్లో చాలా ముఖ్యం బిగులు. అండ్ సపోటా మొత్తం గుజ్జును తీసేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ లేకపోతే ఏ జ్యూస్ కాదు కదా, అందుకని నేనైతే అచ్చంగా మిల్కే పోస్తున్నా. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. అండ్ టేస్ట్కి సరిపడా షుగర్ 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 ఈ షుగర్ లేకపోతే ఏది అవ్వదన్నట్టు, అంతే కదా మరి. షుగర్ 2 స్పూన్స్ అండ్ మంచిగా మిక్సీ పట్టేసుకుంటే అయిపోయి. నేనైతే మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది, యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది. ఇంకా గ్లాసులోకి సర్వ్ చేసేసుకున్నాం. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. నాకు 2 గ్లాసెస్ నిండా అయ్యాయి. మరి మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. మిగిలితే నేనైతే మా తమ్ముడు గ్లాసులోకే పోసేసాను అనమాట. ఇంకా దీనిపైన గార్లిష్కి సపోటా పండ్లు వేసుకోండి, చిన్న చిన్నగా తురుముకుని. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు గింజలు లేకుండా సపోటా జ్యూస్ చేసుకోవాలి. గింజలు ఉంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఫస్ట్ ఐటమ్ మా తమ్ముడే, ఇంక ఇచ్చేద్దాం మా తమ్ముడికి. నేనైతే టేస్ట్ చేసేసిన, కంగారు అక్కడ అక్క. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడికి ఇచ్చేసి అడుగుతాను. బ్రో, మా తమ్ముడు అయితే ఆడుకుంటున్నాడు అనమాట. తాగమని చెప్తే ఇప్పుడు తాగిండు. వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, సూపర్ అని చెప్పాడనమాట. నేను తాగి చూసాను, నిజంగానే బాగుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మళ్ళీ బాయ్.